మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 16వ అధ్యాయము 14వ వచనము. పడిన ఆ మంచు ఎగిరిపోయిన తరువాత నూగు మంచు వలె సన్నని కణములు అరణ్యపు భూమి మీద కనబడెను. ఇశ్రాయేలీయులు దాని చూచినప్పుడు అది ఏమైనది తెలియక ఇదేమి అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ప్రియ దైవజనమా, ఈ వచన భాగమును మనము ఈ దినం ధ్యానించుకుందాము. ఇక్కడ మన్నాను గురించి ప్రస్తావించబడింది. దేవుడు ఇశ్రాయేలీయులైన తన జనాంగమును పోషించడానికి ఆకాశము నుండి మన్నాను కురిపించిన విషయము మనందరము ఎరిగి ఉన్నాము. అది ఆకాశము నుండి పడినప్పుడు ఇశ్రాయేలీయులు వారి భాషలో మన్నా మన్నా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. అంటే ఇదేమి అని చెప్పుకున్నారు. మన్నాను వర్ణించిన ఆయా వచనాలు ఈ అధ్యాయములో మనము చూస్తాము. వాటి నుండి కొన్ని ఆత్మీయ సత్యములు మనము తెలుసుకుందాము. అవి మన జీవితంలో కలిగి ఉండడానికి ప్రయత్నిద్దాము. మొదటగా చూసినట్లయితే మన్నా నూగు మంచు వలె ఉన్నది. చూడండి, హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతనికి ఉందును. బైబిల్లో మంచు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉన్నది. పై వాక్యంలో గమనించినట్లయితే చెట్టు మనిషికి సాదృశ్యము, మంచు ఆత్మదేవునికి సాదృశ్యము. చెట్టునకు మంచు ఉన్నట్లు నేనతని కుందును అంటే అతని చుట్టూ పరిశుద్ధాత్మ ఆవరించి ఉన్నదని అర్థము. మనం చదివిన మూలవాక్యంలో మన్నా కూడా మంచులా కనపడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మ అనుభవాన్ని మనము కలిగిన వారముగా ఉండాలి. ఎందుకనగా క్రీస్తు ఆత్మ మనలో లేకపోతే మనము క్రీస్తు వారము కాలేము. ఆయన ఆత్మచేత నడిపించబడినప్పుడే మనము ఆయన కుమారులము కుమార్తెలము కాగలము. మరి పరిశుద్ధాత్మను ఏ రీతిగా పొందుకోవాలి అంటే లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనం ప్రకారం తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయముగా ఆ దేవాది దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ దైవజనమా, ఆత్మ అనుభవాన్ని మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మన్నా సన్నని కణములుగా వర్ణించబడింది. చూడడానికి అది సన్నని కణముల్లా కనబడుతుందంట. ఇది తగ్గింపు అనుభవానికి సాదృశ్యం. మన జీవితాలలో మనము తగ్గింపు అనుభవాన్ని కలిగి ఉండాలి. యేసయ్యను శిష్యులు ఒకసారి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడని అడిగినప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను పిలిచి వారి మధ్య నిలబెట్టి, ఈ బిడ్డలా ఎవరు తన్ను తాను తగ్గించుకుంటారో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు అని చెప్తాడు. చిన్నపిల్లల్లో కోపం, అసూయ, ద్వేషం, గర్వం, అతిశయం ఇలాంటివి ఏ లక్షణాలు ఉండవు. ఒకవేళ ఉన్న వెంటనే వారు మర్చిపోయి కలిసిపోతారు. అదే తగ్గింపు. దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన మనల్ని హెచ్చించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని దృష్టికి మనలను మనము తగ్గించుకుందాము. దేవుని ద్వారా హెచ్చింపబడదాము. ప్రియ దైవజనమా, ఇంకా మనం చూసినట్లయితే మన్నాను ఈ అధ్యాయములో ఏ విధముగా వర్ణించారు అంటే 31వ వచనంలో చూసినట్లయితే అది తెల్లని కొత్తిమీర గింజవలే ఉన్నదట. మన్నా తెల్లగా ఉన్నదట. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యము. మనము దేవుని ఎదుట పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు గనుక మనము కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలుచుకున్నాడు. మనము పరిశుద్ధముగా జీవించడమే మన ఎడల ఆయన చిత్తమై ఉన్నది. మరి మనలను పరిశుద్ధపరిచేది కూడా ఆయనే. ప్రతి పాపము నుండి తన పవిత్ర రక్తము చేత కడిగి శుద్ధీకరించి మనలను తన ఎదుట పరిశుద్ధముగా నిలవబెట్టుకొనడానికి ఆయన సమర్థుడు. నాలుగవదిగా చూసినట్లయితే 31వ వచనం ప్రకారం తెల్లని కొత్తిమీర గింజ వలె మన్నా ఉన్నది.
ఈ గింజ విశ్వాసానికి సాదృశ్యంగా ఉంది. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవునని మత్తయి సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు సెలవీయడం మనమందరము ఎరిగి ఉన్నాము. కాబట్టి ప్రియ దైవజనమా, విశ్వాసము అనేది క్రీస్తును వెంబడించే బిడ్డలు కలిగి ఉండవలసిన ప్రధానమైన గుణము. ఆ విశ్వాసము ద్వారా మనకు రక్షణ కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది. మనము విశ్వసించిన ప్రకారము మన జీవితాల్లో మనము కోరుకున్నది జరుగుతుంది. ప్రతి విషయంలో విశ్వాసమును కలిగి ఉండడం అనేది మన జీవితంలో చాలా ముఖ్యమైనది. 5వదిగా చూసినట్లయితే 31వ వచనం, మన్నా రుచి తేనెతో కలిపిన అపూపముల వలె ఉన్నదట. ఈ తేనె బైబిల్లో వాక్యానికి సాదృశ్యంగా ఉన్నది. మన్నాను రుచి చూస్తే తేనె రుచిలో ఉంది. మరి మన జీవితాలను కూడా ఎదుటివారు పరీక్షిస్తే వాక్యానుసారమైన జీవితాన్ని కలిగిన వారముగా మనం ఉండాలి. మన తలంపులు, క్రియలు, నడత, మాటలు, ప్రవర్తన సమస్తము వాక్యానుసారముగా ఉండాలి. ఇతరులు మనలను చూచినప్పుడు మన జీవితంలో వారు వాక్యాన్ని చదవగలగాలి. అట్టి విధంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము అభ్యాసము చేసుకొనాలి. 6వదిగా చూసినట్లయితే 21వ వచనములో, వారు అనుదినము ఉదయమున ఒక్కొక్కడు తన ఇంటి వారి భోజనానికి తగినట్టుగా మన్నాను కూర్చుకొనాలి. ఇశ్రాయేలీలు అనుదినము ఉదయము తన కొరకు తన వారి కొరకు మన్నాను ఒక్కొక్క ఓమెరు చొప్పున కూర్చుకొనాలి అని రాయబడి ఉంది. ఇది ఉదయకాలపు ప్రార్థన అనుభవానికి సాదృశ్యము. మనం అనుదినము ఉదయకాలమున ఇంటిలోని ప్రతి ఒక్కరి కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి దేవుని దీవెనలు కూర్చుకొనవలసిన వారముగా ఉన్నాము. చివరిగా మనం చూసినట్లయితే 21వ వచనములో, ఎండ వేడిమికి అది కరిగినట్లుగా కనపడుతుంది. మన్నా ఎండ వేడి తగిలితే కరిగిపోతుందంట. మనము కూడా మనకు శ్రమ కలిగినప్పుడు దేవుని సన్నిధిలో కరిగిపోయే అనుభవం కలిగి ఉండాలి. నీళ్ల వలె మన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి మొరపెట్టాలి. ఇంకా మనం చూసినట్లయితే 25వ వచనములో, విశ్రాంతి దినాన మన్నా బయట దొరకదట. అవును, విశ్రాంతి దినాన మనము దేవుని సన్నిధిలో గడిపే అనుభవాన్ని కలిగి ఉండాలి. దేవునికి మాత్రమే అవైలబుల్గా ఉండాలి, బయట కాదు. మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారముగా ఉండాలి. విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించేవారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మన్నా ద్వారా బయలుపరిచిన ఈ ఆత్మీయ గుణాలన్నిటినీ మన జీవితాల్లో కలిగి ఉండడానికి అభ్యాసము చేసుకుందాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో మన్నా ఏ విధముగా వర్ణింపబడిందో అట్టి గుణాలన్నీ కలిగి నీ ఎదుట ప్రభువా జీవించే భాగ్యాన్ని మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరిచి అనుదినము ముమ్మారు ప్రార్థించినది ఎవరు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.